నమస్కారం. ముందుగా ఈ రోజు కేరామ్ ప్రెస్ మీట్ వచ్చినటువంటి మన మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఆల్రెడీ మీరు టీజర్ ట్రైలర్ అన్ని చూస్తుంటారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమాలో. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గా అండ్ అలాగే మన కిరణ్ అభిమాన్ గారు అండ్ అలాగే యుక్తి గారు హీరోయిన్స్ గా ఈ అక్టోబర్ 18 ఈ దివాళీకి మన ముందుకు రాబోతున్నారు. లాస్ట్ ఇయర్ దివాళీకి కా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అండ్ ఈసారి ఇంకొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి అక్టోబర్ 18న కేరామ్ తో మన ముందుకు వస్తున్నారు. సో ఇప్పుడు మన వండర్ఫుల్ యాక్టర్ కిరణ్ అభిమాన్ గారు మాట్లాడతారు. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం సార్. బాగున్నారు అనుకుంటున్నాను. అందరినీ చాలా సంతోషంగా మళ్ళీ పోయిన దివాళీకి గెలిచాను. ఇప్పుడు మళ్ళీ ఈ దివాళీకి మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే సినిమా కూడా చాలా బాగా వచ్చింది. కాన్ఫిడెంట్గా ఉన్నాను. కేరామ్ ఇప్పుడు దాకా రిలీజ్ అయిన టీజర్ కానీ ట్రైలర్ కానీ అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నేను ఎందుకు నమ్మకంగా ఉన్నానంటే ఇప్పుడు పండగ సీజన్ అనగానే కుటుంబం మొత్తం కలిసి థియేటర్కి వెళ్తే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా కోరుకుంటాం. కేరామ్ అలాంటి సినిమానే. ఫ్యామిలీ అందరూ కలిసి, అదిగా ఈసారి పండగ మండేనో ట్యూస్డేనో వచ్చింది. సిటీలో ఉండే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ అందరూ జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఇంటికి వస్తారు. అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి కేరామ్ సినిమాకి వెళ్ళండి. అసలు తప్పకుండా మీరు అందరూ కడుపు పని అవుతుంటారు. నాది గారికి అంత బాగుంది సినిమా. ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. కేరామ్ సినిమా పండగ సీజన్లో రిలీజ్ చేయాలి అని స్టార్ట్ చేసినప్పుడే దీపావళికి రావాలి. పండగకి ఫ్యామిలీలు అందరూ థియేటర్కి వెళ్ళి గట్టిగా నవ్వించాలని ప్రిపేర్ అయ్యి తీసిన సినిమా మేము అనుకున్నట్టుగానే వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాం టీం అందరం. మా ప్రొడ్యూసర్ గారు రాజేష్ గారు కానీ, శివ గారు కానీ, మా డైరెక్టర్ నాని కానీ మేమందరం టీం మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఈ సినిమా గట్టిగా వర్కౌట్ అవుతుందని. ఖచ్చితంగా 18th థియేటర్కి వెళ్ళి మీరందరూ కడుపుగా నవ్వి ఎంజాయ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే కొంచెం కామెడీ ఎక్కువగా ఉంటుంది, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, బట్ అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్, ఇవాళ రేపు కుర్రోళ్ళు ఎలా ఉన్నారు, తల్లిదండ్రులు ఎలా ఇబ్బంది పడుతున్నారు అని చిన్న ఎమోషన్ లేయర్ ఉంటుంది. బట్ ఎక్కువ ప్రాధాన్యత అయితే ఎంటర్టైన్మెంట్కే ఇచ్చారు సార్. టైటిల్ ఇంగ్లీష్ లో పెట్టారు అంటే పాన్ ఇండియాకి వెళ్దామన్నా లేదంటే ఏంటి ఇంగ్లీష్ లో పెట్టారు? సరదాగా ఉండేది. ఏదో ఒకటి రెండు ఉంటాయి సార్. మనం ఇంట్లో కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు మీరు కొడుకుని తిడతారు కదా సార్, ఏదో వచ్చిన మాట్లాడదు సరదా. అంత ఇబ్బందికరమైనది ఏముంటుంది సార్.